సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. బ్యాటింగ్ బౌలింగ్తో అదరగొట్టే ఆ జట్టు యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఐపీఎల్ 2025లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఇంజూరీ నుంచి బయటపడ్డాడు. నితీష్ కుమార్ తెలుగు ఫ్యాన్స్ను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పక్కటెంకల గాయంతో ఈ ఏడాది ఇంగ్లాండ్తో T20 సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి తప్పుకున్నాడు. ప్రాక్టీస్లో నితీష్ ఇంజూరీకి గురయ్యాడు. ఆ సిరీస్తో పాటు వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకున్నాడు. తాజాగా అక్కడ జరిగిన ఫిట్నెస్ టెస్ట్లో నితీష్ పాస్ అయ్యాడని సమాచారం. రియో టెస్టులను పాస్ అయ్యాడని తెలిసింది. దీంతో ఐపీఎల్ 2025 ఆడేందుకు నితీష్కు క్లియరెన్స్ వచ్చినట్లే. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ రికార్డుల వేటలో నితీష్ కుమార్ రెడ్డి కీ రోల్ ప్లే చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ధనాధన ఆరంభానికి క్లాసెన్తో కలిసి నితీష్ మెరుపు ముగింపులనిచ్చాడు. దీంతో సన్ రైజర్స్ అలవోకగా భారీ స్కోర్లు నమోదు చేసింది. రికార్డుల దుమ్ము దులిపింది. సిక్సర్ల వేటను ఘనంగా కొనసాగించింది. ముఖ్యంగా నితీష్ చాలా ఈజీగా కొట్టే సిక్సర్లు ఫ్యాన్స్ను ఎంతో అలరించాయి. గత ఏడాది ఐపీఎల్లో విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ ప్రదర్శించాడు. 21 ఏళ్ల నితీష్ 2024 ఐపీఎల్లో 11 ఇన్నింగ్స్లో 303 పరుగులు చేశాడు. అతని హై స్కోర్ 76 నాట్అవుట్. పేస్ బౌలింగ్తో అతను 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సూపర్ పర్ఫార్మెన్స్తో టీమిండియా జట్టులోకి వచ్చాడు.